ఓకే. అంటే సార్ ఇప్పుడు ఆ మెడిసిన్ గురించి మీరు చెప్పారు. ఏది రెమెడీసివిర్ దాని గురించి. మరి మీరు మెడిసిన్ కనుక్కున్నా అన్నారు గదా! మరి మీ ట్రీట్మెంట్ ఏ విధంగా ఇచ్చారప్పుడు కోవిడ్ టైంలో? సింప్లెస్ట్, వెరీ సింప్లెస్ట్ ట్రీట్మెంట్. దాంట్లో క్లాట్ డిజాల్వ్ అయ్యే మెడిసిన్ ఒకటి, ఓకే. వైరస్ని చంపి మెడిసిన్ ఒకటి. సింప్లెస్ట్, సింపుల్గా చెప్తున్నాను. అసలు ఈ వైరస్ని చంపే మెడిసిన్ ఉంది అనేది చెప్పడం జరిగింది. మీకు వైరస్ చంపినప్పుడు క్లాట్స్ ఫామ్ అవ్వడం ఆగిపోతుంది, ఫస్ట్ థింగ్. సో ఫీవర్ అనేది తగ్గిపోతుంది, యూ విల్ బీ ఫీలింగ్ వెల్. సెకండ్ ఈజ్ ద క్లాట్స్. సరే, మీ బాడీలో వైరస్ ఎంటర్ అయింది కదా, ఎంటర్ అయిన తర్వాత క్లాట్స్ అనేది ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది. నేను దాన్ని డిజాల్వ్ చేసే మెడిసిన్ ఇది ఉంది. రెండు పనులు చేసింది. వన్ ఈజ్ కిల్లింగ్ ద వైరస్, అదర్ ఈజ్ టు స్టాప్ ద క్లాటింగ్ అండ్ రిమూవింగ్ ద క్లాట్స్. మీకు సర్క్యులేషన్ బాగుంది, ఊపిరితిత్తులు మంచిగా అవడం స్టార్ట్ అవుతుంది. నా కేసెస్ ప్రతి కేసులో ఆల్ఫా డెల్టాలో ఇఫ్ ఇట్ ఈస్ 50% డ్యామేజ్ 60% డ్యామేజ్ బ్యాక్ వస్తుంది 10 డేస్లో, 10 to 15 డేస్లో ఇట్ విల్ బ్యాక్. అంటే 60 నుంచి 40 రావచ్చు, 50 రావచ్చు, కానీ బ్యాక్. వీళ్ళు ఇచ్చే అన్ని మెడిసిన్స్లో, ప్రపంచంలో ఇచ్చే ప్రతి డాక్టర్ కానీ ఎవరే కానీ అందరు ఇచ్చిన దాంట్లో ప్రోగ్రెషన్ 50 అయిందా 60కి పోతుంది, 70కి పోతుంది, లంగ్ డ్యామేజ్ అవుతుంది, వెంటిలేటర్ పోని, తర్వాత ఎక్మోలో పెడదాం, ఎక్మోలలో కోట్ల డబ్బులు వస్తాయి. కేవలం ఒక 45 రూపాయల మెడిసిన్ మొత్తం వెనుకకు తీసుకొస్తే 45 రూపాయలు, 4.5 కోట్లు అంటే 4.5 crores ఎక్మో మీద పెట్టి, ఏంది అది చాలా గొప్పతనమా, మూర్ఖత్వం కాదా? అది ఆల్ఫా డెల్టాలో. లాస్ట్కి కొంతమంది పేషెంట్స్ అయితే హాస్పిటల్లో, ఒక పేషెంట్ నా సాఫ్ట్వేర్ ఇంజనీర్ నా పేషెంట్గా వచ్చాడు తెలుసుకొని, సార్ నాకు ట్రీట్మెంట్ ఇచ్చాను. ఆ పేషెంట్ కోవిడ్ అని తెలుసు, మందులు వాడుతున్నాడు, లంగ్ డ్యామేజ్ వాజ్ 30 to 40%. ఆయనకు శ్వాసతో ప్రాబ్లం రాలే, మందులు వాడుతూనే ఉన్నాడు. వాళ్ళ అమ్మ చుట్టూ తిరుగుతున్నాడు, వెంటిలేటర్ పైన ఉంది, డాడీ చుట్టూ ఉన్నాడు, వాళ్ళ బావ చుట్టూ ఉన్నాడు, తిరుగుతున్నాడు హాస్పిటల్ టు సేవ్ దెమ్. ఒక కోవిడ్ పేషెంట్ అయ్యండి సేవ్ చేయడానికి వెళ్తాడు. బాబు నువ్వు కూడా కోవిడ్ పాజిటివ్ కదా, నువ్వు కూడా అడ్మిట్ కా అన్నాడు. లేదు, ఐఎమ్ హ్యావింగ్ ద ట్రీట్మెంట్. ఐ సెడ్ టు హిమ్, ఆ పేషెంట్కి చెప్పాను, నీకు ఈరోజు నా దగ్గరికి వచ్చినప్పుడు 11/25 సిటీ స్కోర్ 11/25 ఉంది. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 10 days నీ ఫేస్ అద్దంలో చూసుకొని ఆ రిపోర్ట్ తీసుకొని రా. నా ఫీజు అడిగి నాకు వద్దు, నాకు రిపోర్ట్ కావాలని, సెకండ్ సిటీ రిపోర్ట్. ఐ విల్ షో యూ వాట్ ఎవర్ ద థింగ్. 11/24 నుంచి 10/25 పోయింది. ఇట్ హ్యాస్ డిక్రీజ్. వాళ్ళ అమ్మ నాన్న అందరినీ తీసుకొని వచ్చాడు, ఒక 15-20 లక్షలు ఖర్చు పెట్టి. సార్ మీరే ట్రీట్మెంట్ ఇవ్వండి అన్నాడు. నాకు వాళ్ళ మీద హోప్స్ లేవు సార్, మీరు చూసిన దానికి మీరు అసలు చిన్న మెడిసిన్స్ నాకు వాట్సాప్లో చేశారు, నేను చూడలేదు పేషెంట్ కూడా, బట్ స్టిల్ నాకు నమ్మకం, ఆ మెడిసిన్స్ మీద నమ్మకం. ఆ మెడిసిన్సే నన్ను అది చేస్తుంది, కానీ నేను కాదు. సో మదర్, ఫాదర్, వాళ్ళ బావ ముగ్గురు ఆక్సిజన్తో ఇంటికి వచ్చారమ్మా, సిలిండర్స్తో. ప్రతి ఒక్కరు అనుకుంటాడు 100 మెడిసిన్స్ పెట్టాలనుకుంటాడు, కాస్ట్లీ మెడిసిన్. నేను 100 రూపాయల మెడిసిన్ పెట్టాను. మనం చూసినాం కదా సార్, ఇప్పుడు ఎంతమంది సార్ అసలు బెడ్స్ దొరకలేదు ఆ టైంలో, కొన్ని లక్షలు వాళ్ళ ఆస్తులు అమ్ముకున్నారు, భూములు అమ్ముకున్నారు, అయినా వాళ్ళ ప్రాణాలు బ్రతకలేదు వాళ్ళు. ఊపిరితిత్తులు వాళ్ళది 20/25 అంటే ఆల్మోస్ట్ 80 to 90% డ్యామేజ్, 70% డ్యామేజ్. ఇట్లా ఆక్సిజన్ తీస్తే చచ్చిపోతాడనే పరిస్థితుల్లో నాకు ఫోన్ చేసి, సార్ ఏం చేయాలి? దీంట్లో నేను ఒకటే మెడిసిన్ యూజ్ చేశాను. నేను 2 మెడిసిన్స్ చెప్పాను కదా, దాంట్లో క్లాట్ డిజాల్వ్ చేసే మెడిసిన్ వాళ్ళకి ఇచ్చాను. అయితే సార్ ఇప్పుడు నాకు ఒక డౌట్, దీంట్లో క్లాట్ డిజాల్వ్ చేసే మెడిసిన్ ఇచ్చిన తర్వాత కేవలం 5 రోజుల్లోనే ఆక్సిజన్ తీసి పక్కన పాడేసి, సిలిండర్ పక్కన పాడేసి నడవడం స్టార్ట్ చేశాను. వాళ్ళ బావ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇప్పుడు జర్మనీలో ఉన్నాడు. ఓకే. మదర్ అండ్ ఫాదర్ వాళ్ళన్నీ కూడా డీడైమిన్ లెవెల్ చాలా ఎక్కువ ఉండే, 1000, యాక్చువల్ రైజ్ 500, 1000, 1200 అంతా ఉన్నది. ఇట్ హెస్ గ్రాడ్యువల్లీ ఫాల్, దెన్ క్లాట్స్ రిమూవ్ అయింది, దెన్ దే ఆర్ బిన్ సేవ్డ్.
దిస్ ఇస్ సింపుల్ వన్ ఎగ్జాంపుల్. నేను వందల మంది ఇచ్చాను, బట్ సెకండ్ రిపోర్ట్ కోసం నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే బికాజ్ సో మెనీ పీపుల్ ఎట్లుంటారంటే డబ్బులు ఆ టైంలో కూడా ఎవరి దగ్గర లేవు. సెకండ్ సిటీ అనేది ఎవరైనా డబ్బులు ఉంటే ఐ యూస్ టు ఆస్క్. లేదు అన్నప్పుడు నేను నా డబ్బులు కూడా ఇచ్చి చేయించాను. ఓ నాకు ఏంటంటే మీకు తెలియడానికి నాకు అవసరం లేదు అది. ఐ నో దట్ ఇట్ విల్ డూ ఇట్ అంటాను. బట్ మీరు ప్రూఫ్స్ అడుగుతారు కదా, మీ ప్రూఫ్స్ అడిగితే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? సో ఐ యూస్ టు స్పెండ్ మనీ లైక్ ఎనీథింగ్. నా డబ్బులు ఖర్చు పెట్టి రిపోర్ట్స్ తీసుకొని బాబు ఇది అని చెప్పాను. అది ఐసీఎంఆర్లో పెట్టాను.